హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సైకాలజీకి సంబంధించి 10వ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. దయచేసి మిత్రులందరూ కూడా లైక్ చేయండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి టాపిక్లకు వెళ్తే మొదటి పెట్టండి. విద్యార్థులు ఉపాధ్యాయులను నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఈ స్థాయిలో ఉండాలి. 1 అమూర్త సాంప్రదాయిక, 2 సాంప్రదాయిక, 3 ఉత్తర సాంప్రదాయిక, 4 పూర్వ సాంప్రదాయిక. ఇక్కడ మనం బిట్ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. నైతికంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి అంటే నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయి అన్నది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మరి అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ చేయండి. మరి ఇక్కడ ఆన్సర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్సర్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి అండి. మరి రెండో బిట్కి వెళ్దాము. బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలనన్న సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి. 1 పునర్బలనం, 2 అవధానం, 3 ధారణ, 4 పునరుత్పాదకం. మరి బ్రూనర్ ప్రకారం సన్నద్ధత, విషయ నిర్మాణంతో పాటుగా ఏముండాలని ఈ బ్రూనర్ అన్నాడు. మరి అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ ఏంటన్నది కామెంట్ చేయండి సార్. మరి ఆన్సర్ 1 పునర్బలనం అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దాం. వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా ఏమి రూపొందుతాయి? 1 జన్యువులు రూపొందుతాయి, 2 సహజాతాలు రూపొందుతాయి, 3 మూర్తిమత్వం రూపొందుతుంది, 4 సహజ సామర్థ్యం రూపొందుతుంది. మరి ఆన్సర్ని అభ్యర్థులు ఆన్సర్ చేయండి సార్. మరి ఇక్కడ పరిసరాలతో వ్యక్తి చర్యలు జరిపే కొలది వ్యక్తిలో ఏమి మార్పు వస్తుందంటే, ఏమి రూపొందుతుందంటే ఆన్సర్ మూర్తిమత్వం రూపొందుతుందండి. ఇక్కడ నెక్స్ట్ 4th బిట్కి వెళ్దామండి. ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కానిది? 1 యాంత్రిక వివేచనం, 2 శాబ్దిక వివేచనం, 3 ప్రాదేశిక సంబంధాలు, 4 కళాత్మక సంబంధాలు. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో లేనిది ఏంటి అని అడుగుతున్నాడు. మరి అభ్యర్థులందరూ కూడా కామెంట్ చేయండి వేగంగా. ఆన్సర్ 4 కళాత్మక సంబంధాలండి. మరి 5th బిట్కి వెళ్దాము. క్రింది అధ్యయన పద్ధతుల్లో వ్యక్తి నిష్ఠత అధికంగా గల పద్ధతి ఏంటి? వ్యక్తి నిష్ఠత 1 పరిశీలన పద్ధతి, 2 వ్యక్తి అధ్యయన పద్ధతి, 3 ప్రయోగ పద్ధతి, 4 అంతఃపరీక్షణ పద్ధతి. మరి ఇక్కడ పదంని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వ్యక్తి నిష్ఠత అధికంగా ఉన్న పద్ధతి ఏంటి? సో అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ చేయండి సార్. మరి ఆన్సర్ అయితే 4 అంతఃపరీక్షణ పద్ధతి. నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. 6వ బిట్టు. విద్యార్థుల ప్రవర్తన సమస్యలను పరిష్కరించుటలో వారికంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయము అధికంగా ఉండే మంత్రం ఏంటి? 1 అనిర్దేశక మంత్రణం, 2 శ్రేష్టాగ్రహణ మంత్రణం, 3 నిర్దేశక మంత్రణం, 4 జీవనగమన మంత్రణం. ఇక్కడ మన క్వశ్చన్ను బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మంత్రణార్థి కన్నా మాంత్రికుడి ప్రమేయం అధికంగా ఉన్నట్లయితే మిత్రులు ఆన్సర్ని కామెంట్ చేయండి సార్. మరి ఆన్సర్ అయితే నిర్దేశక మంత్రం అవుతుందండి. నెక్స్ట్ 7వ బిట్ అండి. వ్యక్తిలో దీనివల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము. ఈ క్రింది వాటిలో ఏది అభ్యసనంగా పరిగణించము? 1 అనుభవం, 2 పరిపక్వత, 3 అనుకరణ, 4 శిక్షణ. మరి మిత్రులందరూ కూడా కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటన్నది. మరి ఆన్సర్ 2 పరిపక్వత అండి. పరిపక్వతని అభ్యసనంగా
పరిగణించకూడదు. నెక్స్ట్ 8వ పెట్టండి, వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. 1. పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. 2. వికాసం పెరుగుదలలో వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. 3. వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు. 4. వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం. మరి అభ్యర్థులందరూ కూడా మీకు తెలిసినట్లయితే ఆన్సర్ని కామెంట్ చేయండి వేగంగా. మరి ఆన్సర్ 1 అండి, పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుందండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. దీనిని కేంద్రంగా చేసుకొని బోధనాభ్యసన ప్రక్రియను నిర్వహించాలని NCF 2005 సూచించింది. 1. మూల్యాంకన కేంద్రంగాన. 2. ఉపాధ్యాయ కేంద్రీకృతంగాన. 3. విద్యార్థి కేంద్రీకృతంగాన. 4. విషయ కేంద్రీకృతంగాన అన్నది. మరి అభ్యర్థులందరూ కూడా కామెంట్ చేయండి వేగంగా. ఎప్పుడు కూడా బోధనాభ్యసన ప్రక్రియ అనేది ఎలా ఉండాలి అన్నదాన్ని ఎప్పుడు కూడా దీని యొక్క ఆన్సర్ ఎప్పుడూ కూడా విద్యార్థి కేంద్రీకృతంగానే ఉండాలండి. మరి 10వ బిట్ చూద్దామండి. 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాసపరంగా తరచుగా ఈ కింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించను. 1. తాదాత్మ్య సంభ్రమం. 2. స్వయం ప్రతిపత్తి సిగ్గు. 3. చొరవ అపరాధం. 4. శ్రమశీలత న్యూనత. మరి అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ చేయండి. మరి ఆన్సర్ వస్తే తాదాత్మ్య సంభ్రమం. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దాం. పద్మజ 3వ తరగతి చదువుతున్నది. ఆమెకు సెలవు దినముల్లో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడటానికి ఇష్టపడుతుంది. కానీ టీచర్ తనను ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయటంలో గల ప్రేరణ. 1. సాంఘిక ప్రేరణ. 2. బాహ్య ప్రేరణ. 3. అంతర్ప్రేరణ. 4. సాధనా ప్రేరణ. మరి అభ్యర్థులు కామెంట్ చేయండి ఏంటన్నది. మరి ఆన్సర్ 2 బాహ్య ప్రేరణ అండి. బాహ్య ప్రేరణ వల్ల ఆ పద్మజ అనే అమ్మాయి ఇష్టపడదనే దీంతోనే హోంవర్క్ చేస్తుంది అనమాట. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. 12వ బిట్టు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చేయదలిచాడు. 1. పునరభ్యసనమా. 2. వైఖరుల. 3. గుర్తింప. 4. పునఃస్మరణ. మరి అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ చేయండి సార్. ఇక్కడ విద్యార్థులు ఇతరులతో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మరలా వారు కథని విని ఆ కథని మరలా చెప్తున్నారు, అంటే పునఃస్మరణ తెచ్చుకుంటున్నారు అన్నమాట. ఆన్సర్ 4 పునఃస్మరణ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 13వ క్వశ్చన్. క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రుణ్ణి గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మేలకువలను సూచించి రాణించినట్లుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన అభ్యసన బదలాయింపు ఏంటి? 1. ప్రతికూల. 2. శూన్య. 3. అనుకూల. 4. ద్విపార్శ్య. మరి ఆన్సర్ని అభ్యర్థులు కామెంట్ చేయండి. ఆన్సర్ 2 శూన్య బదలాయింపు అండి. నెక్స్ట్ బిట్టు 14 బిట్ అండి. బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం చేయవచ్చును. 1. నిర్ధారణ మాపనలు. 2. ఇంటర్వ్యూలు. 3. ప్రక్షేపక పరీక్షలు. 4. క్యూములేటివ్ రికార్డులు. మరి మిత్రులందరూ కూడా కామెంట్ చేయండి. విద్యార్థుల వైఖరిని బోధన పట్ల ఎలా మాపనం చేస్తాము అంటే ఆన్సర్ 2 ఇంటర్వ్యూల ద్వారా మనం మాపనం చేయొచ్చండి. నెక్స్ట్ బిట్ అండి 15వ బిట్టు.
విద్యార్థుల్లో సహాయ సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకే ఒక నిర్దిష్ట నియంత్రిత సన్నివేశంలో గమనించే పద్ధతి ఏమిటి? 1 సహజ పరిశీలన పద్ధతి, 2 వ్యక్తి అధ్యయన పద్ధతి, 3 పరిప్రోచ్ఛ పద్ధతి, 4 నియంత్రిత పరిశీలన పద్ధతి. మరి మిత్రులందరూ కూడా కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటన్నది. మరి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేద్దామంటే ఇప్పుడు నియంత్రిత సన్నివేశంలో నిర్దిష్టంగా ఈ రెండు చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఆన్సర్లో కూడా మనకి నియంత్రిత క్వశ్చన్లోనే మనకి ఆన్సర్ కూడా కనిపిస్తుందండి. సో ఆన్సర్ 4 నియంత్రిత పరిశీలన పద్ధతి. నెక్స్ట్ పెట్టండి 16 బిట్. ఎబ్బింగ్ హౌస్ ప్రకారం ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరకు జరిగే విస్తృత శాతం ఎంత? 6వ రోజుకి ఎంత మర్చిపోతాడు? 1 50%, 2 25%, 3 60%, 4 75%. మరి ఆన్సర్ని అభ్యర్థులు కామెంట్ చేయండి వేగంగా. మరి ఆన్సర్ అయితే 75% అండి. 6వ రోజు కల్లా 75% అభ్యర్థి మర్చిపోతుంటాడు. ఎవరు చెప్పారు ఈ విధమైన విస్తృతి గురించి ఎక్కువ చెప్పింది? ఎబ్బింగ్ హౌస్ అండి. నెక్స్ట్ 17 పెట్టండి. నిరంతర సమగ్ర మూల్యాంకనము. క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ కూడా ఉంటుందండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనము నిరంతరం జరపాలి అనుటలో అర్థం ఏంటి? 1 బోధనాభ్యసన ప్రక్రియకు ముందు, నిర్వహణ సమయంలో, తర్వాత. 2 బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా మాత్రమే. 3 బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే. 4 బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభంలో మాత్రమే. మరి అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ చేయండి. మరి ఇది నిరంతరంగా జరగాలి కాబట్టి ఆన్సర్ 1 ముందు, నిర్వహణ సమయంలో, తర్వాత కూడా. నెక్స్ట్ పెట్టండి 18వ బిట్టు. ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహా ఉపాధ్యాయులతో సరైన సంబంధాలు నెలకొల్పుకోలేక ఒత్తిడికి గురయ్యి ఆ ప్రభావమును తరగతిలో విద్యార్థులపై చూపించడం ద్వారా ఉపశమనం పొందడం ఏమిటి? 1 ప్రక్షేపణము, 2 విస్థాపనం, 3 దమనము, 4 ప్రతిగమనము. మరి మిత్రులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ చేయండి. మరి ఇక్కడ ఆన్సర్ 2 విస్థాపనం అండి. అత్త మీద కోపం దొత్తు మీద చూపించడం అంటుంటారండి. దీన్నే అతన్ని ఏమీ చేయలేరు, అప్పుడు దొత్తు మీద చూపిస్తుంటారనమాట. దీన్నే విసరడం, విస్థాపనం అంటారండి. మరి 19 బిట్టు చూద్దామండి. శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు. 1 పూర్వ కౌమార దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ బాల్య దశ, 4 యవ్వనారంభ దశ. మరి మిత్రులు ఆన్సర్ని కామెంట్ చేయండి వేగంగా. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ బాగా అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు అంటే అన్వేషణ దశ కలిగింది ఏ దశ అన్నది మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ అన్వేషణ దశ అనేది పూర్వ బాల్య దశ అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తాను అదే విధంగా రాయుటను అలవర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏంటి? 1 యత్న దోష అభ్యసనం, 2 అంతర్దృష్టి అభ్యసనము, 3 సాంఘిక అభ్యసనము, 4 కార్యక్రమయుత అభ్యసనము. మరి మిత్రులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ చేయండి. మరి ఆన్సర్ 3 సాంఘిక అభ్యసనం అండి. సొసైటీలో ఇతర వ్యక్తులను చూసి నేర్చుకోవడం ఒక సాంఘిక అభ్యసనం అండి.
మరి 21వ బిట్ చూద్దామండి. ఆర్టీఏ యాక్ట్ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచే ఉపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి. 1:20, 2 1:30, 3 1:35, 4 1:40. మరి అభ్యర్థులందరూ కూడా తెలిస్తే వెంటనే ఆన్సర్ని కామెంట్ చేయండి. మరి 200 కన్నా ఎక్కువగా ఉంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి 1:40గా ఉండాలండి, మించకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యత పిల్లల ప్రజ్ఞాలబ్ధి దాదాపుగా ఈ విధంగా ఉంటుంది. 150 to 70%, 2 1 to 20, 3 20 to 39, 4 30 to 50. ఆన్సర్ని అభ్యర్థులు కామెంట్ చేయండి సార్. మరి ఆన్సర్ విషయానికి వస్తే విద్యను అభ్యసించగలిగినటువంటి బుద్ధిమాంద్యత 50 to 70. నెక్స్ట్ బిట్ అండి, 23వ బిట్టు. రహీం తన 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. అంటే అతనికి మానసిక వయస్సు శారీరక వయసు కన్నా 1 ఎక్కువ, 2 తక్కువ, 3 సమానం, 4 అత్యల్పం. మరి ఆన్సర్ని కామెంట్ చేయండి మిత్రులందరూ కూడా వేగంగా. మరి మానసిక వయస్సు శారీరక వయస్సు కన్నా ఎక్కువ అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దాము. 24వది. పియాజే ప్రకారము ఈ క్రింది దశలో పిల్లల సమస్య పరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణాల్లో ఆలోచించడం మానసిక ప్రాక్పాలనను పరీక్షించడంల ద్వారా పరీక్షిస్తారు. 1 ఇంద్రియ చాలక దశ, 2 మూర్త ప్రచాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 పూర్వ ప్రచాలక దశ. మరి అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి సార్. మరి ఆన్సర్ చూద్దామండి ఒకసారి. విభిన్న కోణాలలో ఆలోచించగలడం మానసిక ప్రాక్పాలన అన్నది ముఖ్యంగా అమూర్త ప్రచాలక దశలో వస్తుందండి. ఆన్సర్ 3 అమూర్త ప్రచాలక దశ అన్నమాట. నెక్స్ట్ పెట్టండి. దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు. అనుభవాల ద్వారా అండి, కానీ బహుమతులు పునర్బలనాల ద్వారా కాదు. ఇది ఏ వాదము? 1 ప్రవర్తనవాదమా, 2 సంజ్ఞానాత్మకవాదము, 3 సంసర్గవాదం, 4 మనోవిశ్లేషణవాదము. ఆన్సర్ని అభ్యర్థులందరూ కూడా కామెంట్ చేయండి. మరి ఇక్కడ అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యాసాన్ని గౌరవిస్తారు అన్నది ఆన్సర్ని మనం పరిశీలించినట్లయితే ఆన్సర్ 2 సంజ్ఞానాత్మకవాదం అవుతుందండి. మరి నెక్స్ట్ పెట్టండి. ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థిలో అభ్యసన జరగలేదు. దీనిని వివరించే అభ్యసన సూత్రము 1 పునర్బలనం, 2 అభ్యాస సూత్రము, 3 ఫలిత సూత్రము, 4 సంసిద్ధత. మరి అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ చేయండి. మరి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పరిపక్వత లేని కారణంగా విద్యార్థులు అభ్యసన జరగలేదు అంటే విద్యార్థి ఇక్కడ సంసిద్ధత కాలేదు. శారీరక వయసు సంసిద్ధత లేకపోవచ్చు, లేదా మానసిక వయసు సంసిద్ధత లేకపోవచ్చు. అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ సంసిద్ధత లేనప్పుడు మాత్రమే విద్యార్థి అభ్యాసం జరగదు. సో ఆన్సర్ 4 సంసిద్ధత అండి. నెక్స్ట్ పెట్టండి. 5వ తరగతి పరిసరాల విజ్ఞాన బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క ఆలోచనలు, భావాలు, సూచనలు వెలుబుచ్చుటకు అవకాశం ఇస్తూ
ప్రేరేపిస్తూ తాను ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయునికి క్రింది నాయకత్వ లక్షణాలు కలవు. 1. సహభాగి నాయకత్వం. 2. అనుమతిపూర్వక నాయకత్వము. 3. జోక్యరహిత నాయకత్వము. 4. నిర్దేశిత నాయకత్వము. మరి ఆన్సర్ని అభ్యర్థులు కామెంట్ చేయండి వేగంగా. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయాలండి. విద్యార్థుల యొక్క ఆలోచనలు, భావనలు, సూచనలు వెలిపించినప్పుడు వాళ్ళకి కూడా, విద్యార్థులకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే విద్యార్థులకు బాగా అవకాశం ఇస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. తాను కూడా ఒక మెంబర్ని పాల్గొంటున్నాడు అనమాట. ఇక్కడ మనం ఆన్సర్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సహభాగి నాయకత్వం అవుతుందండి. సహభాగి నాయకత్వం అవుతుంది. ఆన్సర్ 1 అవుతుందండి. సార్ నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. 29వ బిట్టు. క్రింది అభ్యసన సిద్ధాంతాలలో ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినది ఏంటి? 1. బ్రోనర్ బోధన సిద్ధాంతం. 2. స్కిన్నర్ కార్యసాధక నిబంధనము. 3. థార్న్డీక్ యత్నదోష అభ్యసనము. 4. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనం. మరి అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ చేయండి సార్. మరి ఆన్సర్ విషయానికి వస్తే ప్రతిస్పందనకు బాగా అధిక ప్రాధాన్యత ఇచ్చిన వారు స్కిన్నర్ అండి. స్కిన్నర్. లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ అండి. విద్యార్థుల్లో మానసిక చలనాత్మక రంగం వికాసముకు అధికంగా దోహదపడే కృత్యం ఏంటి? మానసిక చలనాత్మక రంగం అండి. 1. వ్యాసరచన పోటీలు. 2. ఆటలాడుట. 3. నమూనా పార్లమెంట్. 4. ఉపన్యాస పోటీలు. మరి ఆన్సర్ని అభ్యర్థులు కామెంట్ చేయండి సార్. మరి ఇలాంటి వీడియోలను మీకు అందిస్తున్నటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. మరి ఆన్సర్ విషయానికి వస్తే 4. ఆన్సర్ విషయానికి వస్తే ఆన్సర్ 2 ఆటలాడుట. మరి ఇంత మించి వీడియోలు మీకు అందిస్తున్నటువంటి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Me Hari. Signing out.